Good evening, welcome to Career Plus. MBBS చదవాలనుకునే మన దేశం విద్యార్థుల కోరిక నెరవేర్చే అద్భుత అవకాశం భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అందిస్తుంది. మన దేశానికి అతి దగ్గరలో కేవలం 5 నుంచి 6 గంటల ప్రయాణం గల యూరోపియన్ దేశమైన జార్జియా దేశంలోని ప్రభుత్వ గుర్తింపు పొంది జార్జియా ప్రభుత్వంచే నడపబడుతున్న 125 సంవత్సరాల చరిత్ర కలిగిన బతుమిషోట రెస్టువెల్ స్టేట్ యూనివర్సిటీ మన తెలుగు విద్యార్థులకు చక్కని అవకాశాన్ని కల్పిస్తుంది. అత్యాధునిక పద్ధతులు 3D స్టీరియోస్కోపిక్ టెక్నాలజీ తోటి వైద్య విద్యను బోధిస్తూ ఆ దేశంలోని టాప్ యూనివర్సిటీలుగా నిలుస్తున్నాయి. కేవలం 5 సంవత్సరాల్లో ఇంగ్లీష్ మీడియం కోర్సు తోటి అతి తక్కువ ఫీజుతో మెడిసిన్ పూర్తి చేసే అవకాశం కల్పిస్తుంది. వరల్డ్ బెస్ట్ ఫ్యాకల్టీ ప్రీ ఎంసీఏ మరియు యుఎస్ఎంఎల్ఈ కోచింగ్ ఇస్తూ వందలాది మంది విద్యార్థులకు వివిధ దేశాల్లోని మెడిసిన్ విద్యను మీకు అందిస్తుంది మీ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీస్. సో దీని గురించి మనతో మాట్లాడడానికి బిఎస్ఎస్ ప్రసాద్ గారు, వారితో పాటుగా ఎండి న్యూరాలజిస్ట్ నథియా కరాథీ గారు పిహెచ్డి కంప్లీట్ చేసి లెక్చరర్గా అక్కడ వర్క్ చేస్తున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో మ్యామ్. Hello. Ma'am, first of all, you tell me something about your Georgia country. Thank you. First of all, thank you for inviting me here, and it's great honor to representing my country here in your incredible India. It's a huge auditory who's listening me now. So, when I'm starting to speak about Georgia, mostly I can proud with the widely known in the whole world hospitality of Georgian nations and no Georgia country of Georgia. We have very hospital country and everybody is very welcome there. So when we are speaking about Georgia, it's a part of Europe now, but it's also in the cross-boarding of east and west of our world. We signed last year declaration with the European Union, and more than 1 year we have free of visa moving around the Europe. So this is one of the important things which come because of the political situation, criminal situation. It's coming down in Georgia, and it's one of the safest country in Europe. This is on the 3rd place right now. So when I'm starting to speak about my country, it can take hours, but firstly, in our related to our topic, I want to introduce the by Greek mythology, by European tradition, Georgia, the word medicine have deep start history, deep in the Georgian history. There was one princess, Georgian princess, whose name was Medea. She was one of the healers and one of the first women who treat people. So from there, this word comes. So that's why we are now also very widely involved and deeply in the medical issues. So about the climate, I want to also mention Georgia is very moderate climate. It's very comfortable. It's never getting below the zero. It's separated all the seasons. So country is well equipped for receive a lot of foreigners, even for education. వెల్ సో ప్రసాద్ గారు, ఇప్పుడు అందరికీ ఎంబీబీఎస్ చేయాలనేది ఒక కళ. ఒకవేళ ఇక్కడికి రాకపోయిన వాళ్ళు అక్కడ ఒకవేళ చేయగలిగితే వెరీ నైస్. సో ఇప్పుడు మెడికల్ కాలేజీలకు కానీ లేదంటే మెడికల్ కాలేజీ స్టూడెంట్స్కి కానీ అక్కడ హాస్పిటల్ ఉండడం అనేది ఎంతవరకు అవసరం అంటారు? అసలు దాని నెసెసిటీ ఎంతవరకు ఉంది అని కాలేజ్లోనే? సో గుడ్ ఈవినింగ్ అండి. సో ఇక్కడ మన ఇండియాలో చూసుకుంటే హాస్పిటల్ యొక్క అవసరం చాలా ఉంది. ఇక్కడ మనకు ఎంసీఐ వచ్చేసి హాస్పిటల్ ఉన్న తర్వాత అక్కడ ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్స్, ఎన్ని బెడెడ్ హాస్పిటల్ ఉన్నది ఇవన్నీ చూసిన తర్వాతనే నిర్ధారణకు వచ్చిన తర్వాత ఎంసీఐ అనేది పర్మిషన్ ఇవ్వడం జరుగుతున్నది. అటువంటిది ఒక హాస్పిటలే లేనప్పుడు అక్కడ మనకు ఆ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవడమే అదంతా సేఫ్ కాదు. ఎందుకంటే క్లినికల్ రొటేషన్స్ విషయంలో కావచ్చు మనకు చాలా ట్రబుల్ అవుతుంటుంది. సో మేము సెలెక్ట్ చేసుకున్న అన్ని యూనివర్సిటీస్లో కూడా మాకు అటాచ్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి. సో మేము చేస్తున్న ఈ బాతుమిషోట రెస్టువెల్ స్టేట్ యూనివర్సిటీకి ఓన్ హాస్పిటల్, బాతుమి ఫెడరల్ హాస్పిటల్ కావచ్చు, రెఫరల్ హాస్పిటల్ కావచ్చు, మితాని హాస్పిటల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు పీబీఎల్ సిస్టంలో ఎడ్యుకేషన్ ఇస్తారు, అంటే ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ అంటారు. సో ఈ ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్లో ఏంటంటే ఫస్ట్ ఇయర్ లోపలనే స్టూడెంట్స్ని వచ్చేసి మనకు క్లినికల్ రొటేషన్స్లో భాగంగా మనకు ఈ హాస్పిటల్స్ తీసుకెళ్ళి ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ అంటే పేషెంట్ తోటి ఇంట్రాక్షన్ చేపిస్తారు. ఈ ఇంట్రాక్షన్ లోపల ఒక సపోజ్ ఒక పేషెంట్ వచ్చేసి ఏ డిసీజ్ తోటి సఫర్ అవుతున్నారో, దానికి కాజిటివ్ ఆర్గానిజం ఏమై ఉంటుంది, దానికి డయాగ్నోసిస్ ఏం సజెస్ట్ చేస్తావు, దానికి మెడికేషన్ ఏది ఇస్తాం అనేది క్లియర్గా ఫస్ట్ ఇయర్ నుంచే
స్టూడెంట్కి అర్థమయ్యేలా చెప్పడం జరుగుతున్నది. సో మేము సెలెక్ట్ చేసుకున్న ఈ యూనివర్సిటీస్లో అన్నింటిలో కూడా S3D టెక్నాలజీ మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అంటే S3D టెక్నాలజీ స్టీరియోస్కోపిక్ 3D టెక్నాలజీ. ఇందులో వచ్చేసి మామూలుగా కన్వెన్షనల్ మెథడ్స్ లోపల బ్లాక్ బోర్డ్ చాక్ పీస్ తోటి లెక్చరర్ డ్రా చేయడం జరుగుతుంది, లేకపోతే ఇమేజెస్ మనకు బుక్స్లో చూడడం కావచ్చు. ఇవన్నీ కూడా 2 డైమెన్షన్ ఉంటాయి, లెంత్ అండ్ విడ్త్ ఉంటుంది. సో డెప్త్ ఆఫ్ ది ఇమేజ్ అనేది చూడడం జరగదు. సో మేము సెలెక్ట్ చేసుకున్న ఈ స్టీరియోస్కోపిక్ 3D టెక్నాలజీ లోపల డెప్త్ ఆఫ్ ది ఇమేజ్ అంటే 3rd డైమెన్షన్ డెప్త్ ఆఫ్ ది ఇమేజ్ కూడా చూడగలరు. లాస్ట్ బెంచ్ వాళ్ళకు కూడా ఒక ఫీట్ డిస్టెన్స్ లోపల టోటల్ ఆర్గాన్ మనకు కనబడుతుంది. సో టిష్యూ లెవెల్ కావచ్చు, సెల్ లెవెల్లో కూడా వాళ్ళు చూడగలరు. సో మన హ్యూమన్ బాడీ అనేది డిఫరెంట్ సిస్టమ్స్ తోటి ఉన్నది. ఓసియస్ సిస్టమ్ కావచ్చు, డైజెస్టివ్ సిస్టమ్ కావచ్చు, రీప్రొడక్టివ్ సిస్టమ్ కావచ్చు. ఇవన్నీ టెక్నాలజీ వేరే ఏ కంట్రీలోనే లేదంటారా? యూరోప్లో ఏ యూనివర్సిటీలో లేదు. UK, US తర్వాత వీఆర్ ద ఫస్ట్ వన్ టు ఇంట్రడ్యూస్ దిస్ టెక్నాలజీ ఇన్ అవర్ యూనివర్సిటీస్. సో అది మేము గ్రేట్గా చెప్పగలుగుతున్నాం. సో ఆ టెక్నాలజీ వల్ల మ్యాక్సిమం రిటెన్షన్ బై ద స్టూడెంట్ ఉంటుంది, 100% రిటెన్షన్ బై ద స్టూడెంట్, అంటే మర్చిపోయే ప్రసక్తి లేదు. సో ఈవెన్ డెడ్ బాడీలో కానీ లైవ్ బాడీలో కానీ చూడలేని మనము మైక్రో సర్క్యులేషన్ కావచ్చు, లేకపోతే టిష్యూ లెవెల్ కావచ్చు, ఏదైనా కానీ ఈ 3D టెక్నాలజీలో చూడగలం. సో ఇక స్టూడెంట్ మర్చిపోయే ప్రసక్తే లేదు. ఆ టెక్నాలజీని మేము ఉపయోగిస్తున్నాం. సో ఇటు PBL సిస్టమ్ కావచ్చు, S3D టెక్నాలజీ, ఈ రెండు కూడా స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడుతున్నాయండి మేము సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీస్లో కూడా. సో ఇందులో కూడా మేము జార్జియాని ముఖ్యంగా సెలెక్ట్ చేసుకోవడానికి కారణం వచ్చేసి మనకు 5 to 6 hours ఫ్లైట్ టైం అండి. హైదరాబాద్ నుంచి డైరెక్ట్ డిపార్చర్ ఉంది. సో మనకు డైలీ 3 to 4 ఫ్లైట్స్ ఉన్నాయి. 5 to 6 hours అక్కడ రీచ్ అవుతాం. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇక్కడలాగా బ్రిటిష్ కరిక్యులం 5 years లోపల అయిపోయింది. సో మిగిలిన కంట్రీస్ తోటి కంపేర్ చేస్తే 6 years ఉన్నాయి. 6 years తర్వాత 1 year ఇంటర్న్షిప్ చేయాలి, 7 years అవుతుంది. సో మన ఈ జార్జియా, అర్మేనియా విషయంలో చూసుకుంటే 5 years డ్యూరేషన్ ప్లస్ 1 year ఇంటర్న్షిప్ చేస్తే 6 years లాగా ఇక్కడి స్టూడెంట్ లాగా కంప్లీట్ చేయొచ్చు, ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలుంటుంది. ఒక స్టూడెంట్ యొక్క ఫ్రెండ్ ఇక్కడ ఫ్రీ సీట్ కానీ లేకపోతే మేనేజ్మెంట్ సీట్ కానీ తీసుకున్న తర్వాత ఏ టైంలో బయటకు వచ్చి ప్రాక్టీస్ చేయడానికి అలా వీలవుతుందో అదే టైంలో మన స్టూడెంట్ కూడా ప్రాక్టీస్ చేయడానికి ఉంటుంది. సో ఇక్కడలాగా ఇంకా సిమిలారిటీస్ చాలా వరకు మెయింటైన్ చేస్తున్నాం. ఏ విధంగా అంటే మనకు వచ్చేసి ఇక్కడ AMCA తోటి కొలాబరేషన్లో ఉన్నాం. అక్కడ ఈ AMCA వచ్చేసి 90 members ఫ్యాకల్టీ మెంబర్స్, టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఇన్ ఇండియాని ఐడెంటిఫై చేసి వీళ్ళను రెగ్యులర్గా అక్కడికి తీసుకెళ్ళి మన స్టూడెంట్స్కి MCA క్లాసెస్ కూడా కండక్ట్ చేపిస్తున్నాం. సో ఎక్కడ కూడా డిఫరెన్షియేట్ రాకుండా 5 years డ్యూరేషన్ లోపల ఇండియన్ ఫ్యాకల్టీ తోటి S3D టెక్నాలజీ తోటి PBL సిస్టమ్ తోటి ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్లోనే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ MCA క్లియర్ అవ్వగలుగుతున్నారు. అదండి. సో మ్యాక్సిమమ్ ఎంతమంది స్టూడెంట్స్ మన ఇండియా నుంచి ఎవ్రీ ఇయర్ మీరు పంపించడం జరుగుతుంది? సో అక్కడ ఇంటేక్ వచ్చేసి 150 అండి. యాక్చువల్గా ఈ ఇంటేక్ అయిపోయింది. సో ఈ సంవత్సరం మనకు 50 అడిషనల్ అడ్మిషన్స్ వచ్చినాయి కాబట్టి నేను మళ్ళీ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. సో అందరికి తెలవాలని. సో యావరేజ్గా ఇండియా మొత్తానికి వచ్చేసి 200 ఇంటేక్ ఉందండి బాతుమి షోటరస్టెల్ స్టేట్ యూనివర్సిటీకి. మా కన్సల్టెన్సీ నుంచి యావరేజ్గా AP, తెలంగాణ నుంచి 30 to 40 స్టూడెంట్స్ను పర్ యూనివర్సిటీకి మేము పంపిస్తామండి. సో ఈ 32 ఇంకొకటి వచ్చేసి ఈ యూనివర్సిటీస్ అన్నిటికి కూడా మన ఆంధ్ర ఫుడ్ మనం ఇక్కడ నుంచే కుక్కును కూడా పంపించడం జరుగుతుంది. బాతుమి షోటరస్టెల్ స్టేట్ యూనివర్సిటీ ఏదైతే మీరు వీడియో చూసారో అక్కడ వచ్చేసి మనకు హుసేన్ అని కాకినాడ నుంచి కుక్కును పంపించాం. ఆ విధంగా మళ్ళీ ఇక్కడ నుంచే మనం గ్రాసరీస్ అన్ని కూడా అక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తాం. అంటే కంటైనర్స్ 45 daysకి ఒక 40 feet కంటైనర్ మేము అక్కడికి పంపించి మేము మెయింటైన్ చేస్తున్న యూనివర్సిటీస్ అన్నింటిలో కూడా మన ఈ ఫుడ్కి సంబంధించిన అన్ని కూడా గ్రాసరీస్ పంపిస్తాం. తర్వాత ఆంధ్ర కుక్కు ఉంటాడు కాబట్టి మన స్టూడెంట్స్కి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. అంటే కేవలం ఇక్కడ సౌత్ ఇండియా కాకుండా నార్త్ ఇండియా వాళ్ళకి సంబంధించి కూడా ఏమైనా ఇక్కడ అవైలబుల్ ఉంటుందా ఫుడ్స్ అన్ని? ఉంటాయండి. సో ఇక్కడ ఏంటంటే ప్రతి స్టేట్కి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఉన్నారండి, పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్. ఇప్పుడు నేను AP, తెలంగాణకు సంబంధించి నాకు మాత్రమే రైట్స్ ఉన్నాయి, నేను తప్పించి ఇంకెవరు కూడా ఈ యూనివర్సిటీస్కి చేయరు. సో ఆ విధంగా కర్ణాటక నుంచి ఒకరు ఉంటారు, మహారాష్ట్ర నుంచి ఒకరు, అట్లా డిఫరెంట్ స్టేట్స్ నుంచి డిఫరెంట్ ఉంటారు. కాకపోతే కుక్కుని వీళ్ళందరికీ సంబంధించి కుక్కును ప్రొవైడ్ చేసే బాధ్యత నాకు వచ్చింది కాబట్టి మనం కుక్కును పంపించగలిగినాం కాబట్టి మన పిల్లలకు ఆంధ్ర ఫుడ్ అక్కడ ఉండడం జరుగుతుందండి. రైట్ మ్యామ్. సో హౌ ఇస్ ద హాస్టల్ ఫెసిలిటీస్? Hostel facilities is very well equipped in Batumi. Batumi actually second largest city of Georgia, and it has its own international airport, and also this is very close located. Even airport, even in the middle of the city center, is located also our university. Hostels are quite near to the hotel. It's even possible to move around by walk without any transportation in case of needs. And we have separately hostels for boys, for girls, and also apartments are very cheap, and students who want to live separately from the hostel, this is also possible in Batumi. This is about hostels and food. Traditionally Georgian foods are very delicious and everybody loves it, but
still sometimes not enough spices for my Indian students. Well, that's why there are a lot of, in hostel they have their own food facilities, and also there are a lot of cafes and restaurants in Batumi localized on the Indian food. రైట్. మీరు సెలెక్ట్ చేసుకున్న ఈ బతుమి యూనివర్సిటీకి WHO అలాగే MCI గుర్తింపు అనేది ఉందా? సో మేము చేస్తున్న అన్ని యూనివర్సిటీస్ కూడా WHO రికగ్నైజ్డ్ అండ్ MCI కూడా రికగ్నైజ్డ్ ఉందండి. సో ఇంకొకటి వచ్చేసి మొన్న 14th సెప్టెంబర్ వరకు ఎవరైతే నీట్ రాయలేదో వాళ్ళకి మాత్రము 1 టైం ఎగ్జామ్షన్ ఇచ్చారు. కానీ ఈ రోజు న్యూస్ ఏంటంటే రాసి క్వాలిఫై కాని వాళ్ళకు కూడా వాళ్ళు 1 టైం ఎగ్జామ్షన్ ఇచ్చారు. సో ఇది ఒక్కసారి స్టూడెంట్స్ క్లారిఫై చేసుకోవాలి. జస్ట్ అధికారికంగా ప్రకటన అనేది జరిగిందా అని. సో నాకు ఈ ప్రతి వాట్సాప్ గ్రూప్లలో ఆ న్యూస్ అయితే వస్తుంది. సో ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకుంటే ఇంకా బెటర్ అని. సో ఆల్మోస్ట్ అది ఎందుకంటే అక్కడ అడ్వకేట్ తోటి కొంతమంది కన్సల్టెంట్స్ ఇంటరాక్షన్ అయ్యి అది ఫైనల్ అయింది. సో నీట్ రాసి క్వాలిఫై కాని వాళ్ళకు కూడా 1 టైం ఎగ్జామ్షన్ అబ్రాడ్లో MBBS చేయడానికి ఉన్నది. సో అలా ఒకవేళ వస్తే అందరికి కూడా స్టూడెంట్స్ ఎవరైతే నీట్ రాసి క్వాలిఫై కాలేదో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఒక 1 year వేస్ట్ కాకుండా యూటిలైజ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది. ఇంకోటి వచ్చేసి ఈ జార్జియా విషయంలో తీసుకుంటే ఇంగ్లీష్ ఈజ్ వైడ్లీ స్పోకెన్ అనేది మేజర్ అడ్వాంటేజ్. సో వేరే లాంగ్వేజెస్ అనేది లేదు, ఇంగ్లీష్ ఈజ్ వైడ్లీ స్పోకెన్. అక్కడ ఫ్యాకల్టీకి కూడా వెల్ ఫ్లూయెన్స్డ్ ఇంగ్లీష్ వస్తుంది. సో దానివల్ల ఏంటంటే మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉన్నది. సో ఇంగ్లీష్ ఈజ్ వైడ్లీ స్పోకెన్ అన్న కదా అని చెప్పి IELTS అడిగే అవకాశం ఉంటుంది అనుకుంటారు. కానీ మొన్నటి వరకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ IELTS కావాలంటారు. కానీ యూనివర్సిటీ వాళ్ళందరూ వచ్చి వాళ్ళందరూ రిక్వెస్ట్ పెట్టుకొని సో IELTS ఇంత షార్ట్ పీరియడ్లో చేయడం కష్టం కదా అంటే ఒక స్కైప్ ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఒకసారి టెస్ట్ చేసి వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు. సో మినిమం ఇది కూడా మినిమం మనకు ఈ ఇంగ్లీష్ అనేది లేకపోతే అక్కడ చదవడం ఇంగ్లీష్లో చదవడం కష్టం అవుతుంది కదండి. సో ఎవరైతే స్టూడెంట్ ఇంగ్లీష్లో చదవాలనుకుంటారో ఎటువంటి లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా ఇంగ్లీష్లో చదవాలనుకుంటారో జార్జియా ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే ఇక్కడ లాగా 5 yearsలో అయిపోయింది. ఇంగ్లీష్ ఈజ్ వైడ్లీ స్పోకెన్ అండ్ 3rd సేఫెస్ట్ కంట్రీ. క్రైమ్ అసలు లేదు, 0 crime rate, 0 pollution, 100% కరప్షన్ ఫ్రీ కంట్రీ. 5 to 6 hours లోపల రీచ్ అవుతాం. గవర్నమెంట్ యూనివర్సిటీ ఉంది. ఇక ఫీజు వచ్చేసి ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్న ఈ యూనివర్సిటీకి ఫీజు కూడా ఎంతో హై ఉంటుంది అనుకుంటారు. 1.5 to 2 lakhs డిపెండ్ అపాన్ యూనివర్సిటీ అండి. మాక్సిమం 2 lakhs per semester. సో 5 years అని చెప్పాను కదండి. 20 lakhsలో టోటల్ ప్యాకేజ్ అవుతుంది. 15 lakhs నుంచి 20 lakhs టోటల్ ప్యాకేజ్లో అయిపోయింది. అది కాకుండా ఫుడ్ అకామిడేషన్ అంటే మధ్యలో ఏమైనా వాళ్ళ కరెన్సీ చేంజెస్ ఏమైనా ఉంటే ఒకవేళ డాలర్ రేట్ తగ్గడం పెరగడం లైక్ అలాంటివి ఉండేటప్పుడు మీరు ఫీ అనేది చేంజ్ చేస్తారా? అప్పుడు ఎక్స్ట్రా ఏమైనా పే చేయాల్సి ఉంటుందా? సో కాన్స్టెంట్గా అలానే ఉంటుంది. ఇది డిపెండ్ అపాన్ డాలర్ ఫ్లక్చువేషన్ అండి. $6,000 per year, $3,000 per semester. సో ఆ డాలర్ అకార్డింగ్లీ దాని ఆ డాలర్ ఎక్స్చేంజ్ లోపలనే ఉంటుంది ఫీజు. ఇది ఇండియన్ కరెన్సీలో ఫైనలైజ్ చేసింది కాదు. సో మా దగ్గర ఉన్న యూనివర్సిటీస్ $4,500 per year నుంచి $6,000 per year మధ్యలో ఉన్నాయండి. సో ఇంకోటి వచ్చేసి మేము న్యూ విజన్ యూనివర్సిటీ కూడా డీల్ చేస్తున్నామండి. న్యూ విజన్ యూనివర్సిటీ వచ్చేసి మనకు క్యాపిటల్ సిటీ టిబిలిసిలో ఉంది. సో అది సెలెక్ట్ చేసుకోవడానికి గల ముఖ్య కారణం వచ్చేసి అది అంటే ఓన్ హాస్పిటల్ ఉంది. న్యూ విజన్ యూనివర్సిటీకి 5 years ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీస్లో న్యూ విజన్ యూనివర్సిటీస్ మాత్రమే మనకు ఓన్ హాస్పిటల్ ఉంది. దానికి WHO పర్మిషన్ కావచ్చు, MCI రికగ్నేషన్ కావచ్చు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా కావచ్చు, ECFMG అన్ని పర్మిషన్స్ కూడా ఉన్నాయి. తర్వాత ఓన్ హాస్పిటల్ ఉంది. ప్రతి ఇయర్లో కూడా మన తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు. 1st year, 2nd year, 3rd year, 4th year, 5th year. ఒకవేళ ఎవరైనా స్టూడెంట్స్కి రెఫరెన్స్ కావాలనుకుంటే ఎవరైతే ఎక్కడ అంటే డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ది ఏపీ తెలంగాణ ఉన్నారు కదా వాళ్ళు అక్కడ ఉన్న నెంబర్స్ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే స్టూడెంట్సే కాకుండా కొన్ని యూనివర్సిటీస్ పేరెంట్స్ని కూడా వెళ్ళి చూడడానికి అవకాశం కల్పిస్తుంది కదా. సో అట్లా ఏమైనా ఉందా? ఈ విషయంలో జార్జియా విషయం లోపల అది పాసిబుల్ లేదండి. ఎందుకంటే మామూలుగా వేరే కజకిస్తాన్, కిర్గిస్తాన్, పాకిస్తాన్ ఇటువంటి వాటన్నిటికీ వీసా లిబరల్గా ఉంటుంది కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళచ్చు. ఆన్ అరైవల్ వీసా ఉన్న వాళ్ళకు తీసుకెళ్లొచ్చు. కానీ దీనికంటూ ఒక ప్రొసీజర్ ఉన్నదండి. ఎందుకంటే ఇది 3rd సేఫెస్ట్ కంట్రీ కాబట్టి ఎవరు రావాలి ఎవరు రావద్దు అనేది వాళ్ళు ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా చూస్తారు. వీసా ప్రొసీజర్ కూడా UK, US లాగా ఉంటుంది. అట్లని చెప్పి టఫ్ అది రాదు అని కాదు. 100% అష్యూర్డ్గా వీసా వస్తుంది. ఇప్పుడు లైక్ సెంట్రల్ అమెరికా లాంటి వెళ్ళేటప్పుడు వాళ్ళు తీసుకెళ్ళడానికి ఆప్షన్ ఇస్తున్నారు కదా. అవన్నీ మామూలు కంట్రీస్ కాబట్టి లిబరల్ కాబట్టి ఆన్ అరైవల్ వీసా ఉన్నది కాబట్టి వాళ్ళకి అటువంటి సేఫ్టీస్ ప్రికాషన్స్ తీసుకుంటలేరు కాబట్టి వాళ్ళకు ప్రాబ్లం వెళ్ళొచ్చండి. ఇంకోటి సెంట్రల్ అమెరికా అండ్ ఫిలిప్పీన్స్ విషయంలో కూడా ఇండైరెక్ట్ MBBS ఉంది. అంటే 2 years వాళ్ళు ప్రీ మెడికల్ చేయాల్సి ఉంటుంది. సెంట్రల్ అమెరికాలో అయితే ప్రీ మెడికల్ చేయాలి అండ్ ఫిలిప్పీన్స్లో అయితే BS ప్రోగ్రామ్ చేయాలి. ఈ 2 years మళ్ళీ చదివిన సబ్జెక్టులు చదవాలి. 2 years తర్వాత ఇండియాకి వచ్చి నీట్ క్వాలిఫై కావాల్సిన అవసరం కూడా ఉన్నది. దాని గురించి ఇంకా క్లారిటీ లేదు. సో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం MCIకి లెటర్ రాస్తే వాళ్ళు రిప్లై ఇచ్చిందంటే BS ప్రోగ్రామ్ చేయడానికి కానీ ప్రీ మెడికల్ చేయడానికి కానీ ఒకవేళ సెంట్రల్ అమెరికా కానీ ఫిలిప్పీన్స్ కానీ వెళ్ళిన వాళ్ళకు ఎటువంటి నీట్ క్వాలిఫై కావాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎట్ ద ఇయర్ ఆఫ్ జాయినింగ్ MBBS దే షుడ్ హ్యావ్ టు క్వాలిఫై నీట్.
అటువంటిప్పుడు ఈ 2 years తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చి నీట్ క్వాలిఫై కావాల్సిన అవసరం ఉంది. సో దానికి జార్జియాలోనే కోర్సు పీరియడ్ ఎంత? 5 years అండి, ఓన్లీ 5 years. సో ఇంకా మిగిలిన వేరే ఈ కంట్రీస్ 5 years లోనే యుఎస్ఎంఎల్ఈ కోచింగ్ కూడా అయిపోతుందా? ఎంసీఐ మేము చెప్పిన విధంగా ఏఎంసీఐ తోటి మేము కొలాబరేషన్లో ఉన్నామండి. సో ఏఎంసీఐ లోపల amca.net.in అనే ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే అందులో 90 members అంటే 19 సబ్జెక్ట్స్ సంబంధించిన 90 ఫ్యాకల్టీ మెంబర్స్ రిజిస్టర్డ్ ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా ఫ్రీక్వెంట్గా మేము జార్జియాకి తీసుకెళ్ళి అక్కడ మన స్టూడెంట్స్ కావాల్సిన ఎంసీఐ కోచింగ్ ఇప్పిస్తాం. ఎట్ ద సేమ్ టైం యూఎస్ఎంఎల్ఈ కోచింగ్ సంబంధించి అక్కడ యూనివర్సిటీసే మనకు ఈ కమిట్మెంట్ ఉందంట యూఎస్ఎంఎల్ఈ చేయడానికి, యూఎస్ఎంఎల్ఈ కోచింగ్ ఇవ్వడానికి. సో ఇటు యూఎస్ఎంఎల్ఈ కావచ్చు, తర్వాత ఎంసీఏ కోచింగ్ కావచ్చు, ఇవి రెండు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోపల మా ప్యాకేజ్ లోపల నేను ఇచ్చేస్తున్నామండి. ఓకే, అంటే చాలా యూనివర్సిటీస్లో ఏంటంటే యూఎస్ఎంఎల్ ఇచ్చిన తర్వాత ఎంసీఐ ఇవ్వాల్సిన అవసరం లేదు, యూఎస్ఎంఎల్ ఒకటి ప్రిపేర్ అయితే ఎంసీఐ కూడా రాసేయచ్చు ఈజీగా, సో దానికి సపరేట్గా మేము ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తున్నాయి. అండ్ కొన్ని యూనివర్సిటీస్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎంసీఐ కోచింగ్ తీసుకొని రాయడం జరుగుతుంది. సో మీ దగ్గర ఎలా ఉంటుందా? ఇక్కడ వచ్చిన తర్వాత ఎంసీఐ కోచింగ్ ఇస్తారా, లేకపోతే అక్కడే ప్రిపరేషన్ అంతా ఫినిష్ అయిపోతుందా? స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఎవరెవరు ఏ విధంగా ప్రిపేర్ అవుదాం అనుకుంటారు. యూఎస్ఎంఎల్ఈ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా సపరేట్ బ్యాచెస్, ఎంసీఐ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా సపరేట్ బ్యాచెస్. సో డ్యూరింగ్ కోర్సే అంటే ఇప్పుడు ఫస్ట్ ఫైనల్ ఇయర్ 1 year, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్ లోపలనే మేము కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. మా టార్గెట్ ఏంటంటే 5th year అయిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మళ్ళీ ఇండియా రావడం, ఇండియాలో కోచింగ్ తీసుకోవడం ఇదం ఏముండదు. డైరెక్ట్ వచ్చి ఫస్ట్ అటెంప్ట్లోనే ఎంసీఏ క్లియర్ కావాలి. యూఎస్ఎంఎల్ అంటే చాలా టఫెస్ట్ ఎగ్జామ్ అండి, అంత ఈజీగా క్వాలిఫై కాలేరు. ఎంసీఏ అంటే ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేయించడానికి మ్యాక్సిమం మేము ఎఫర్ట్స్ పెడుతున్నామండి అన్ని విధాలుగా. ఇదో జస్ట్ లైక్ చెప్పడం కాదండి, క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు. మేము ఇప్పుడు 5 years అని చెప్పాను, సో క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఇది మన WHO లోపల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించి WDOMS వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్స్ సంబంధించిన వెబ్సైట్ లోపల WHO రికగ్నైజ్డ్ ఉన్నాయని కూడా లిస్ట్ ఉంటాయి. అందులోపల మీరు కోర్స్ డ్యూరేషన్ మెన్షన్ చేసి ఉంటుంది. సో దానిలో క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్స్ ఏవైతే మన యూనివర్సిటీకి సంబంధించిన దానిలో కూడా క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు 5 years డ్యూరేషనా కాదా అనేది. సో ఎంసీఏ కోచింగ్ ఇస్తున్నామా లేదా అనేది నేను డైరెక్ట్గా మీకు వెబ్సైట్ ఓపెన్ చేశాను, ఇది amca.net.in అనేది. సో ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ 90 members ఫ్యాకల్టీ ఉన్నారా లేదా, సో ఆ ఎంసీఏ వాళ్ళకు ఫోన్ చేసి సపోజ్ కన్సర్న్ ఫ్యాకల్టీ యొక్క నెంబర్ ఇవ్వండి, మేము క్రాస్ వెరిఫై చేసుకుంటామని క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు. ఈవెన్ యూనివర్సిటీకి ఫోన్ చేసి ఎవరైనా స్టూడెంట్స్కి ఫోన్ చేసి అక్కడ కుక్ ఎవరున్నారు, ఆంధ్ర ఫుడ్ అంటున్నారు, కంటైనర్స్ అంటున్నారు, సో ఈ గ్రాసరీస్ అన్ని నిజంగానే వస్తున్నాయి క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు. ఇవన్నీ నిర్ధారించుకున్న తర్వాతనే వాళ్ళు అడ్మిషన్ తీసుకుంటే మంచిదని నా ఉద్దేశం. మేడం కూడా, నాతియా గారు కూడా మనకి ఇక్కడ 2 days అవైలబుల్ ఉంటారు. సో హోటల్ తాజ్ వివాన్తో లోపల మీరు ఎప్పుడైనా వచ్చి మేడంని మీట్ కావచ్చు డే అవర్స్ లోపల. సో వస్తే ఇంకా ఏమైనా ఫర్దర్గా క్లారిఫికేషన్ ఉందని మేము తీర్చడానికి సిద్ధంగా ఉన్నాం. Right, Nathia Bama, how about clinical rotations in your university? Yes, of course, this is one of the main points for medical universities. And thirdly, we can mention that Batumi State University, this is a state university. That means we have a huge governmental support. That means that we have exceptionally only our university is able to cooperate with federal hospitals, and also we have a huge in Georgia huge hospital chains which called and one of them is Batumi Referral Hospital and another one in Child and Mothers Hospital. They both are very intense our partners and in a good relationships with them. So students, of course, they firstly want to go to the case study to have the touch with patients and starting something. So from the very first semester, they are able to be involved in different researches, prepared some special abstracts depending on these researches, and also due to this hospital, they are able to be on the duties with doctors and studying with hospital representatives. So also about research, they can prepare researches even in university, even in hospital, and we also very often conducted different type of conferences in Batumi State University, such as and in other parts of Georgia, and also our students can participate in. So preparing these researches depending on the hospital issue, depending on the different labs in our university, they prepared researches, prepared abstracts, and making very nice, brilliant presentation during this conference. And this conference is not only local in Batumi, but also through the Georgia and other universities, other cities, and also international conferences often held on. And conferences
representatives who is the best representative. They have special prizes also for this issue, and often Indian students got these prizes, and we can proud with our students in different type of the conferences. So hospitals, research ability, conference ability, everything what students need from the beginning, it's possible to climb in Batumi State University. Well done. And also we have different exchange programs with European University. There are programs for volunteering in different fields, and also it's called ISEC program, and another one is Erasmus Plus program, which is students are able to study in Europe by changing, and it's free of charge also, depending on Georgian. సో ప్రసాద్ గారు ఫైనల్లీ ఇప్పుడు స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ చాలా డౌట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిఫరెన్స్ కంట్రీకి ఇవ్వాలా, ఐ మీన్ ఆ కంట్రీలో యూనివర్సిటీకి ఇవ్వాలా, లేకపోతే మీ కన్సల్టెన్సీలు ఏమైనా ఉంటే వాటికి ఇవ్వాల్సి ఉంటుందా, దేన్ని బిలీవ్ చేయాల్సి ఉంటుంది? సో ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది, మీరేం చెప్తారు దాన్ని? సో నా ఉద్దేశం లోపల కంట్రీకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలండి. ఎందుకంటే ఫస్ట్ మనం వెళ్తున్న స్టూడెంట్ వెళ్తున్న కంట్రీ వచ్చేసి అది సేఫ్ కంట్రీ అవుతే అడిషనల్ కన్సల్టెంట్ ఇచ్చే సర్వీసెస్ అన్ని కూడా అడిషనల్గా ఉంటాయి. సో ఇప్పుడు సపోజ్ ఒకవేళ కజకిస్తాన్ కానీ కిర్గిస్తాన్ కానీ అవి కోల్డ్ కంట్రీస్, అక్కడ కోల్డ్ కంట్రీస్ ఉన్నప్పుడు కన్సల్టెంట్ ఏం చేయలేడు. అలాగే అక్కడ లోకల్ లాంగ్వేజ్ కూడా కంపల్సరీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ లాంగ్వేజ్ విషయం లోపల ఈ టోటల్ కంట్రీ యొక్క లాంగ్వేజ్ను కన్సల్టెంట్ మార్చలేడు. సో అక్కడ కోల్డ్ కంట్రీ కాకుండా లాంగ్వేజెస్ అంటే ఇంగ్లీష్ ఇస్ వైడ్లీ స్పోకెన్ ఉండి సేఫ్ కంట్రీ అయి ఉంటే మిగిలిన సర్వీసెస్ ఏదైతే ఎంసీఏ క్లాసెస్ కావచ్చు, యూఎస్ఎంఎల్ఈ క్లాసెస్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, అకామిడేషన్, ఇవన్నీ విషయంలో కన్సల్టెంట్ ఇచ్చేయని కూడా అడిషనల్గా ఉంటాయని నా ఉద్దేశం అండి. సో ఒకవేళ కన్సల్టెంట్ సర్వీసెస్ ఇవ్వలేని పక్షంలో కూడా స్టూడెంట్ షుడ్ ఫీల్ వెరీ కంఫర్ట్ ఓవర్ దేర్. ఆ 5 years కూడా వాళ్ళు కంఫర్ట్గా ఉండాలి. నేను ఒక మంచి కంట్రీలో ఉన్నాను, ఒక సేఫ్ కంట్రీలో ఉన్నాను, ఎటువంటి చలి కావచ్చు, కంట్రీకి ఇవ్వాలంటారు. ఖచ్చితంగా కంట్రీకే ఇవ్వాలండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది ఇవాల్టి కెరియర్ ప్లస్, చూస్తూనే ఉండండి TV9.